హిరణ్యకశ్యపుడి సంహారం జరిగింది. కాని నరసింహుడి ఉగ్రం చల్లారలేదు. ఆ ఆవేశం చూసి ముల్లోకాలు వణికిపోయాయి. ఆ ప్రళయాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి ఉంది? నరసింహస్వామి క్రోధాగ్నిని శాంతింపజేయడానికి పరమశివుడు శరభేశ్వర అవతారాన్ని ఎత్తాడు. దానికి ప్రతిగా నరసింహస్వామి గండబేరుండ పక్షిగా మారి తలపడ్డారు. ఈ ఇద్దరు మహాశక్తుల మధ్య జరిగిన పోరాటంతో దిక్కులు పిక్కటిల్లాయి. పంచభూతాలు అల్లకల్లోలమై విశ్వం లయ తప్పుతుందా అన్నట్లుగా ఆ భీకర యుద్ధం సాగింది. ఆ విలయాన్ని ఆపడానికి శివుని అంశ అయిన శరభేశ్వరుడి రెక్కల నుండి మహాశక్తి స్వరూపినిగా శ్రీ ప్రత్యంగిరాదేవి ఆవిర్భవించింది. సింహముఖంతో 1000 చేతులతో ఆ తల్లి చేసిన మహాసింహనాదం విశ్వాన్ని గడగడలాడించింది. నరసింహుడిలోని క్రోధాన్ని, శరభేశ్వరుడిలోని ఆవేశాన్ని ఆ తల్లి తనలోకి తీసుకుని శాంతింపజేసింది. వారి ఉగ్రాన్ని తనలో కలిపేసుకుని ప్రళయం ముంగిట నిలిచిన లోకాన్ని కాపాడింది. అథర్వణ వేదానికి అధిదేవతగా ఈ తల్లిని కొందరు స్తుతిస్తారు. శత్రువుల నుంచి, దుష్టశక్తుల నుంచి రక్షించే మహాశక్తిగా కొలుస్తారు. కానీ ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. శ్రీమద్ భాగవతం ప్రకారం ప్రహ్లాద భక్తితో నరసింహుడు శాంతిస్తాడని కథ ఉంటుంది. ఈ శరభేశ్వర గండబేరుండ ప్రత్యంగిరా కథ శాక్తేయ ఆగమాల్లో, తంత్ర పరంపరల్లో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఓం శ్రీమాత్రే నమః.